హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ మోడల్ పేపర్స్ చూద్దాము. జులై 2020 అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అవి ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఇటువంటి వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది అఫీషియల్ వెబ్సైట్ bscap.org. మనం ఇప్పుడు మోడల్ పేపర్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఇంత ముందు వీడియోలో మనం ఎన్ని మార్కులు డివిజన్ చేశారు, ఎలా డివైడ్ చేశారు, ఏ పేపర్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ చూసాము. ఇప్పుడు మనం మోడల్ పేపర్స్ చూద్దాము. క్వశ్చన్ పేపర్స్ ఏమేమి క్వశ్చన్ ఇచ్చారు మోడల్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు కాంపోజిట్ తెలుగు పేపర్ 1, కాంపోజిట్ సాంస్క్రిట్ పేపర్ 2, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, సోషల్ తెలుగు మీడియం, సోషల్ ఇంగ్లీష్ మీడియం. మనం ఇప్పుడు తెలుగు మీడియంలో చూద్దాం. ఫస్ట్ తెలుగు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇది తెలుగు పేపర్ కోడ్ ఇది 01T and 2T అనేది 10వ తరగతి మాదిరి ప్రశ్నాపత్రం జూలై 2020 తెలుగు పేపర్ 1 and 2 రెండు కలిపి కూడా ఒకటే పేపర్లో పెడుతున్నారు. అంతకుముందులాగా మనకు 11 పేపర్లు లేవు, ఇప్పుడు కేవలం 6 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఇది మనకు తెలుసు. అంతకుముందు వీడియోలో నేను డీటెయిల్స్ అని కూడా ఇచ్చాను. ఒకవేళ చూడకపోతే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి చూడండి. టైము మనకి 3 గంటల 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాలు ఎక్స్ట్రా దేనికంటే చూడండి, ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చాడు, చెప్తాను. గరిష్ట మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులకి. విద్యార్థులకి సూచనలు ఏంటంటే, ప్రశ్నాపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. ప్రశ్నాపత్రము చదువుకోవడానికి 15 నిమిషాలు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. అంటే మనకి పేపర్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాలు మనం ఓన్లీ పేపర్ చదువుకోవడానికి మాత్రం టైం ఇస్తున్నారు. ఎందుకంటే అంతకుముందులాగా 2 రోజులు పేపర్ లేదు కాబట్టి ఒకటే రోజు కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ 15 నిమిషాల్లో చదువుకోవడానికి ఇస్తున్నారు. తర్వాత 3 గంటల టైం అనేది మనం ఎగ్జామ్ రాయడానికి. అన్ని ప్రశ్నలకు సమాధాన పత్రంలోనే రాయాలి. సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి. ఇవి మనకి సూచనలు విద్యార్థులకి. ఇప్పుడు విభాగం 1 నుంచి చూద్దాము. 32 మార్కులకు ఉంది విభాగం 1. అవగాహన, ప్రతిస్పందన. దీని నుంచి మనకి 32 మార్క్స్ వస్తున్నాయి. మాదిరి ప్రశ్నాపత్రం చూడండి. ఇక్కడ క్రింది పద్యాలలో ఒకదాన్ని ప్రతిపదార్థం రాయండి. ఫస్ట్ ఏదర్ ఏ ఆర్ బి అంటే అది కానీ లేదా ఇది కానీ ఇచ్చారు. ఏదో ఒక దానికి మనం ప్రతిపాదన రాయాలి. ఇది పెద్ద క్వశ్చన్, 8 మార్క్స్ ఉంది. అలానే రెండవది, క్రింది పద్యాలలో ఒక దానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. ఇది పూరించాలి, మళ్ళీ అలానే భావం రాయాలి. ఇది కానీ ఇది కానీ 2 రాసుకోవచ్చు ఏదైనా. ఇక్కడ ఏఆర్బి అని 2 క్వశ్చన్ ఇచ్చారు, చాయిస్ ఉందన్నమాట పెద్ద క్వశ్చన్లకి. అలానే మూడవది, రామాయణంలోని ఒక కాండం నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి. చూడండి, 4 క్వశ్చన్ ఇచ్చారు, 8 మార్క్స్ ఉంది. అంటే ఒకటి 2 మార్కులు అనమాట. అలానే క్రింది అపరిచిత గద్యాన్ని, ఈ క్వశ్చన్ చదివే వాళ్ళు ఉంటే పాల్స్లో పెట్టుకోవచ్చు. చదవండి, దీన్ని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మోడల్ పేపర్ కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా పేపర్ సెట్ చేశారు, సో ఇది మోడల్ పేపర్. దానికి పాల్స్లో పెట్టుకుని చదవండి. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలను జవాబులు రాయండి. ఈ గద్యాన్ని ఇక్కడ ఇచ్చిన దాన్ని చదవాలి. కరోనా భూతాన్ని తరుముదాం, భరోసా గల జీవితాన్ని గడుపుదాం. ఇదిగోండి, ఇదంతా కూడా పారాగ్రాఫ్ అనమాట. కింద క్వశ్చన్లు ఇచ్చారు. కరోనా వైరస్ ఏ దేశంలో పుట్టింది? కరోనా వైరస్ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది? ఈ ప్రకటన జారీ చేసింది ఎవరు? ఈ ప్రకటన ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. 4 క్వశ్చన్లు ఉన్నాయి, 8 మార్క్స్కి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు అనమాట. ఇది ఈజీని మీరు రాసుకోవచ్చు. తర్వాత విభాగం 2, విభాగం 1 అయిపోయింది, 32 మార్క్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు విభాగం 2, వ్యక్తీకరణ, సృజనాత్మకత 36 మార్కులకి ఉన్నాయి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానం రాయండి. 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 4 మార్కులకు ఉన్నాయి. మాణిక్య వీణ పాఠ్య భాగ కవి విద్యాన్ విశ్వం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. వ్యాసం ప్రక్రియను వివరించండి. భరతుడి పాత్ర స్వభావం రాయండి. ఈ 3 క్వశ్చన్లు కూడా కంపల్సరీగా రాయాలి. ఒక్కొక్కటి 4 మార్కులకి. మొత్తం మీరు రాసినట్లయితే 12 మార్కులు వస్తాయి. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ఇవి పెద్ద క్వశ్చన్లు 8 మార్క్స్ ఉన్నాయి. ఒక్కోటి 8 మార్క్స్ కి 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ మనకి చాయిస్ ఇచ్చారు. గోరంత దీపాలు కథానికలోని వృద్ధుడు ప్రయోజనకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని సొంత మాటల్లో వివరించండి. సొంత మాటలు అన్నారు కాబట్టి వివరించే అవకాశం ఉంది మనం. లేదా పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు, దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. ఇవన్నీ కూడా మీరు సొంతగా రాసుకునే అవకాశం ఉంది. వాలి సుగ్రీవుల విరోధానికి కారణాలు వివరించండి. లేదా మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం, దీని ప్రాశస్త్యాన్ని వివరించి దాని గురించి రాయండి. ఇక్కడ మనకి అది కానీ ఇది కానీ క్వశ్చన్ రాసుకోవచ్చు, పెద్ద క్వశ్చన్ కాబట్టి. పేదలకు దానం చేయడం వల్ల మనం పొందే మేలుని గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఒక లేఖ ఇచ్చారు. ఈ లేఖలకు సంబంధించి ఎలా రాయాలనేది మన ఛానల్లో మీకు లెటర్ రైటింగ్ గురించి నేను చెప్తాను. కొన్ని వీడియోస్ చేస్తాను, అవి కూడా మీరు కంటిన్యూస్ చూడండి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారు చేయండి. ఇది కూడా అంతే, ఒక కరపత్రం అంటే పాంప్లెట్ లాంటిది అనమాట. దాని గురించి రాయమని చెప్పారు. సొంత వాక్యం రాయొచ్చువి. తర్వాత విభాగం 3 పాఠ్యాంశాలు 32 మార్కులకు ఉన్నాయి. దేవాలయ గోపురాలు ఆకాశాన్ని కంటుతున్నాయి. ఈ వాక్యాలను అలంకారాన్ని గుర్తించండి. ఆకాశానికి ఈ గోపురాలు ఉంటాయి కానీ అంటవు. సో ఇది ఏ అలంకారము అని అడుగుతున్నారు. ఈ అలంకారాలు, సందులు, సమాసాలు, ఛందస్సు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడండి. నెక్స్ట్, కింది పద్య పాదానికి గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్య పాదమో రాయండి. ఇది ఛందస్సు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. మన ఛానల్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి కంటిన్యూస్ గా. నెక్స్ట్, వెన్నెల వెళ్ళి పాల్కడలి వేం కథనంబుణం వేర్చి దిక్కులం. దీన్ని మనం వివరించి విడివిడిగా అంటే ఘన విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించాలి. దీనికి 2 మార్క్స్ ఉన్నాయి. ఒక్కోదానికి 2 మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. అలానే కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఉపాధ్యాయునికి చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. గీత గీసిన పదానికి అర్థం రాయండి. చేరువలో అంటే దగ్గరలో. రుగ్మత గలవారు తప్పక చికిత్సలు చేయించుకోవాలి. రుగ్మత అంటే జబ్బు, నాట్ డబ్బు, జబ్బు, రోగం అని. ఓకే. కరోనా కేసుల నిర్ధారణ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గొప్ప ఖ్యాతి గాంచింది. ఖ్యాతి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. పసిడి ధర నిలకడగా ఉండడం లేదు. పసిడి అంటే బంగారం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించి విడిగా రాయండి. పసిడి అంటే బంగారం, ఒత్తిడి అన్న బంగారమే, ఇది అర్థం. అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను. గీత గీసిన పదానికి ప్రకృతి రాయండి. భాష అంటే భాష అని, సిరి ఉందని గర్వపడరాదు. గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించి విడిగా రాయండి. సిరి. ఓకే. ఈ ప్రకృతి వికృతులు కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను, అది కూడా మీరు కంటిన్యూస్ చూడండి. పిల్లలు పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గీత గీసిన పదానికి వికృతి పదం గౌరవం, గారవం. ఈ వీడియోలో కూడా నేను మీకు చేసి పెడతాను. మంచి పుస్తకం చదవడం వలన జ్ఞానం కలుగుతుంది. ఓకే. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించి విడిగా రాయండి. దీనికి వికృతి పుస్తకము, పొత్తము, వికృతి పదం పొత్తము. ఓకే. మన ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా వహించాలి. కింద గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. సో ఈ పదానికి విడదీసి రాయాలి. ఇలాంటివన్నీ కూడా నేను మీకు వీడియోలు చేసి పెడతాను. రామ ప్లస్ అయ్య సంధి పదాలు కలిపి రాయండి. రామ ప్లస్ అయ్య రామయ్య. శివాజీ యవన పుణ్యాంగనను సత్కరించాడు. గీత గీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి. ఈ సందులు, సమాసాలు, ప్రకృతులు, వికృతులు, వ్యతిరేక పదాలు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. వ్యాసుడు తన శిష్యులతో కలిసి గంగానదికి వెళ్ళాడు. గీత గీసిన సమాసానికి విగ్రహ వాక్యం రాయండి. సూర్యచంద్రుడు మనకు ప్రత్యక్ష దైవాలు. కింది పదాల్లో దిగు సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి. ఏ సమాసం దిగు సమాసం? కింది వాటిలో ఏది దిగు సమాసం? తుఫాను పంట పొలాలను నాశనం చేయడంతో రైతుల గుండెలు బలివెక్కాయి. ఈ వాక్యాలను జాతీయాన్ని గుర్తించి రాయాలి. జాతీయాలు. శ్రీరామ రక్ష జాతీయం, సొంత వాక్యం రాయాలి. పురుటిలోనే సంధి కొట్టడం, ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. ఇక నాకిక్కడ వసింపదగదు.
ఈ వాక్యాన్ని సరైన ఆధునిక భాషా పరివర్తనమును గుర్తించి రాయండి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. వ్యతిరేక పదం, ప్రజలందరూ భౌతిక దూరం పాటించడం లేదు. క్రింది పదాల్లో వ్యతిరేకార్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించి రాయండి. చదివి, చదవక, చదువుతూ, చదివితే. వ్యతిరేకత ఇచ్చే క్రియను గుర్తించి రాయండి. చదవక, ఇది నెగిటివ్ పదం. వాల్మీకి రామాయణం రచించను. ఈ కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా రాయండి. సో ఇలాంటివన్నీ కూడా మీకు నేను వీడియో చేసి పెడతాను. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను మామూలుగా ఈ పేపర్ మాత్రం చదువుతున్నాను. జానపదుడు తన మిత్రునికి ఉత్తరం రాశాడు. ఈ వాక్యం కర్మని వాక్యంగా మార్చినప్పుడు ఇలా ఉంటుంది. జానపదునిచే తన మిత్రునికి ఉత్తరం ఖాళీ పూరించండి. రాయబడింది. ఓకే, మీరు రావద్దు. ఇది ఏ రకమైన వాక్యం అని తెలియజేయండి. ఆహా, ఈ సంగీతం ఎంత వీణుల విందుగా ఉంది. ఇది ఏ రకమైన వాక్యం రాయండి. మీకు శుభం కలుగును గాక. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. ఓకే, ఇందులో నుంచి 33 క్వశ్చన్లు వచ్చాయి. దీంట్లో మనకి పెద్ద క్వశ్చన్లు మాత్రమే మనకి చాయిస్ ఇచ్చారు. చిన్న చిన్న వాటిన్నిటి కూడా నార్మల్గా అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే, మర్చిపోవద్దు. ఈ తెలుగు గ్రామానికి సంబంధించి ప్రతి వీడియో కూడా నేను మీకు చేసి పెడతాను. మన ఛానల్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉండండి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. ఈ పీడిఎఫ్ ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. దాని ద్వారా మీరు ఎటువంటి వీడియో కూడా, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. అలానే 10 మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చింది, ఐ లైక్ దిస్ వీడియో అని, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇట్లాంటి కమెంట్స్ అయితే చేయండి. అలానే మీకు గ్రామర్ గురించి సందులు కానీ సమాసాలు కానీ ఇంకేమన్నా కావాలనుకుంటే వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.